అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మనం భూంపల్లి గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచం పట్టిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్యూ కట్టిన పరిస్థితి. రోగాల బారిన పడ్డ వారిని అందరూ కూడా వైద్యాధికారులు ఇక్కడ వారికి అందరికీ కూడా చికిత్సను అందిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి గ్రామంలో కూడా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. వైద్యాధికారులు, ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అది ఎలా ఉంది పరిస్థితి అని కూడా సమీక్షిస్తున్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, సదాశివ్ ఉన్నారు, ఈ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికే 3 మంది చనిపోయారు. యాక్చువల్లీ ఆ 3 డెత్స్ అనేది డెంగ్యూ ఎవరికి పాజిటివ్ లేదు. అందులో ఇది అంటే ఈ తప్పు ప్రచారం వల్ల జనాల్లో ఒక భయం అనేది వచ్చింది. కాబట్టి మీ ద్వారా నేను చెప్తున్నాను, మీరు భయపడాల్సింది ఏం లేదు. అక్కడ మేమున్నాం, ఇక్కడ మీకోసం మేము కంటిన్యూస్గా ఈ రోజు క్యాంప్ అని కాదు, గత 2 మంత్స్ నుండి కంటిన్యూస్గా క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పరిస్థితి ఏంటి ఎలా అనేది మాకు తెలుసు ఇక్కడ. కాబట్టి మేము 2 మంత్స్ నుండి మా ఫీల్డ్ స్టాఫ్కి ఉంచేసి మేము కూడా కంటిన్యూస్గా క్యాంప్ పెడుతున్నాము. ఏది ఉన్నా ముందు మా దగ్గరికి రావాలి. ఈ 2 కేసెస్, ఇందులో ఫస్ట్ 2 డెత్స్ అయితే అయిందో వాళ్ళిద్దరు కూడా ఆర్ఎంపీ దగ్గర వెళ్ళారు. అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ డెత్స్ అయింది. నెక్స్ట్ ఈ 3rd కేసు అనేది ఆయన నివాసి హైదరాబాద్లోనే ఆయనకు ఫీవర్ వచ్చింది. డైరెక్ట్ ఆయన వచ్చి అడ్మిట్ అయ్యిండు అక్కడ. సో కాబట్టి దీనివల్ల వీళ్ళు భయపడద్దు. ఎందుకంటే చాలా మందికి మేము ట్రీట్మెంట్ చేసాము. మేము లాస్ట్ 2 మంత్స్ నుండి 2000 టెస్ట్ పంపించామండి టీ హబ్కి. మా దగ్గర అకౌంట్ కూడా ఉన్నాయి. 2000 టెస్ట్ చేసాము. ప్లేట్లెట్స్ కౌంట్స్ చూసి ఎవరికి ఏం ట్రీట్మెంట్ కావాలో ప్రాంప్ట్గా చేస్తున్నాము. సో కాబట్టి జనాలు ఎవరు భయపడద్దు. ఏ చిన్న విషయం ఉన్నా మా దగ్గరికి రావాలి, మా దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఆర్ఎంపీ పిఎంపీ, నిన్న ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్ల ఏదైతే డెత్ అయిందో ఆయన క్లినిక్ కూడా సీజ్ చేసాం మేము. సో కాబట్టి అందరు మాకు సహకరించాలి. మేము మీకోసం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎవరు భయపడద్దు. ఈ గ్రామస్తులు చెప్తున్నారంటే గత 10 రోజుల క్రితమే క్యాంప్ ఏర్పాటు చేశారు, మమ్మల్ని మధ్యలో తర్వాత క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పాను. కంటిన్యూస్గా ఇక్కడే ఉన్నాము. ఏంటంటే ప్లేస్ తెలియకుండా మరి ఎట్లా వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు అది మనకు క్లియర్ లేదు. కానీ వీఆర్ హియర్, కంటిన్యూస్గా మేము ఫీల్డ్లోనే ఉన్నాము. చెప్పండి సార్, ఇక్కడ గ్రామంలో మీరు సందర్శించారు, ఎలా ఉంది పరిస్థితి? గ్రామంలో ఇప్పుడే పారిశుద్ధ అంటే గత 10-15 రోజుల నుంచి కూడా పారిశుద్ధ చర్యలు జరుగుతున్నాయి. మరియు ఇంటింటి అవగాహన, కొందరికి అవగాహన లేకపోవడం వల్ల వారి నీరు నిలువ ఉండడం వల్ల ఇప్పటికే మన హెల్త్ అధికారి కావచ్చు, అందరం ఇంటింటి సందర్శనలో అక్కడక్కడ లార్వాను గుర్తించడం జరిగింది. వారికి మరింత అవగాహన పరుస్తూ ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లార్వా ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని పారబోసి మంచి పరిశుభ్రత పాటించాలని, దీనికి అందరూ సహకరిస్తారని, ఎవరు అపోహ పడవద్దని, కంపల్సరీ వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలియడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, గత 2 నెలలుగా మేము ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఆర్ఎంపీని సంప్రదిస్తున్నారు. నిన్న చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించి కూడా వారు ఆర్ఎంపీ దగ్గరికి కూడా వెళ్ళారు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లనే అతను మృతి చెందారు. దానికి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్కి సంబంధించిన క్లినిక్ని కూడా సీజ్ చేశాం. మొత్తానికి ఈ భూంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారందరూ కూడా ఎలాంటి డెంగ్యూ కేసులు లేవు. వారందరూ కూడా ఈ గ్రామంలో అందరూ కూడా భయపడుతున్నారు. భయభ్రాంతులకు గురి కావద్దు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.